మన భారతదేశంలో చాలా పురాతనమైనవి కొన్ని వేల సంవత్సరాల క్రితమే రాజుల వల్ల నిర్మించబడినటువంటి చాలా గుడులున్నాయి. వాటిలో కొన్ని ఇప్పటికీ చెక్కుచెదరకుండా వాటి అందంతో అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అయితే ఇంకొన్ని రహస్యకరమైన గుళ్ళు కూడా ఉన్నాయి. వాటి గురించి వింటే ఆశ్చర్యపడక తప్పదు. ఈ రోజు మనం అటువంటివే 6 ఆశ్చర్యకరమైన గుళ్ళ గురించి తెలుసుకుందాం. నెంబర్ 6, 6వది పడుకుని ఉన్న హనుమంతుని రహస్యకరమైన ఆలయం. ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్ లో ఈ గుడి ఉంది. ఈ విగ్రహాన్ని తాకగానే కష్టాలు పోయి తన పూర్వజన్మ గుర్తుకొస్తుంది అని అంటారు. ఒకసారి మొఘల్ బాదుషాహ అక్బర్ ఈ గుడిపై ఆక్రమించగా గుడిని తాకిన వెంటనే అక్కడికక్కడే 200 మంది సైన్యం మరణించగా అక్బర్ అక్కడ నుంచి పారిపోయినా అతడు కీళ్ల నొప్పులతో బాధపడ్డాడు అని అంటారు. అయితే దీనికి వ్యతిరేకంగా ప్రాంతీయ ప్రజలు ఇలా అంటారు: అక్బర్ ఒక కోటను కట్టి ఆ కోటలోకి ఆ విగ్రహాన్ని తీసుకువెళ్ళాలి అని ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయిందంట. విగ్రహాన్ని అసలు కదపలేకపోయారు. ఒక రాత్రి ఆంజనేయ స్వామి అక్బర్ కల్లోకి వెళ్లిన తరువాత నుండి తను ఇటువంటి పనులను ఆపేశాడు అని అంటారు. నెంబర్ 5, 5వది రత్నేశ్వర మహాదేవుని గుడి. మహాదేవ్ నగరంలో 400 ఏళ్ల నాటి నుండి ఈ గుడి 9 డిగ్రీల యాంగిల్లో వంగి ఉంటుంది. సంవత్సరంలో కొన్ని నెలల వరకు ఈ గుడి నీళ్లల్లో మునిగి ఉంటుంది. శ్మశానం పక్కన మణికర్ణిక ఘాట్ లో ఈ గుడి ఉండడం వలన సంవత్సరములో 8 నెలల వరకు గంగా నదిలో మునిగి ఉంటుంది. ఒకప్పుడు ఈ గుడి 8 అడుగులు ఉండేది, కానీ ఇప్పుడు 6 అడుగులు మాత్రమే ఉంది. కొన్ని వందల సంవత్సరాల నుండి ఇది 9 డిగ్రీలకు వంగి ఉండగా ఇప్పుడు ఇంకాస్త వంగిపోయింది. అయినా ఇది ఎలా నిలిచి ఉందన్న విషయం ఎవరికీ అర్థం కాదు. వరదల టైంలో ఈ గుడి శిఖరం వరకు నీరు చేరిపోతుంది. ఈ గుడికి సంబంధించి చాలా పౌరాణిక కథనాలున్నాయి. వాటిలో ఒకటి ఇలా ఉంది: రాణి అహల్యాబాయి నగరంలో చాలా కొలనలు త్రవ్విస్తుండగా తన దగ్గర దాసీగా ఉన్న రత్నాబాయి అనే ఒక ఆమె ఈ కొలనకు సమీపంలో ఒక శివాలయాన్ని నిర్మించాలన్న కోరికను తెలుపుతూ రాణి దగ్గర నుండి కొంత నగదును అప్పుగా తీసుకుని గుడిని నిర్మించింది. అయితే ఆ గుడికి నామకరణం చేసే టైం వచ్చేటప్పుడు రాణి తన పేరు పెట్టాలని ఆశపడింది. కాని రత్నాబాయి తన పేరుతో రత్నేశ్వర్ అని నామకరణం చేసింది. అది చూసి రాణికి కోపం వచ్చి ఆ గుడిలో దర్శనం గాని పూజలు గాని జరగకూడదు అని శపించింది. అప్పటి నుండి ఆ గుడి వంగిపోయింది అని అంటారు. ఇప్పుడు నెంబర్ 4, 4వది ఉజ్జయిన్ మహాకాల గుడి. ఈ గుడి ఆకాశానికి భూమికి కేంద్రంగా చెప్పబడుతుంది. ఇక్కడ చాలా రహస్యకరమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మంత్రతంత్రాల పూజలు జరుగుతూ ఉంటాయి అని అంటారు. భోజరాజుల టైం నుండే ఈ గుడిలో ఎవ్వరూ రాత్రిపూట నిద్రపోరు అని అంటారు. ఎంత గొప్పవారైనా విఐపి వాళ్ళైనా రాత్రిపూట ఇక్కడ ఉండరు. అయితే అటువంటి వారెవరైనా గనుక ఇక్కడ నిలిస్తే వారికి ఊహించని విధంగా నష్టం జరుగుతుంది అన్న నమ్మకం ఉంది. ఇప్పుడు నెంబర్ 3, 3వది సోమనాథ్ గుడి. పూర్వం ఈ గుడిలో లింగం గాలిలో తేలేదట. విదేశీ ఆక్రమణకారులు ఈ లింగాన్ని ధ్వంసం చేశారు. ఈ గుడిని ఒకసారో 2 సార్లో కాదు 17 సార్లు ధ్వంసం చేద్దామని ప్రయత్నించినా ప్రతిసారి మరమ్మత్తు చేసి దీని పూర్వ వైభవాన్ని కాపాడారు అని అంటారు. ఇక్కడే శ్రీకృష్ణుడు తన దేహాన్ని త్యాగం చేశారు అని అంటారు. గుజరాత్ లో ఉన్న ఈ సోమనాథ్ గుడి 12 జ్యోతిర్లింగాలలో మొదటిది. ఈ గుడి గోడలపై సంస్కృతంలో ఇలా రాసి ఉంది: గుడి నుండి ఒక బాణాన్ని గనుక సౌత్ పోల్ దిశగా వదిలితే ఆ దిశగా ఉన్న అంటార్టికాకు ఈ గుడికి మధ్యలో ఎక్కడా ఒక్క ఐలాండ్ కూడా ఉండదు అని అంటారు. నిజంగానే మ్యాప్ లో చూస్తే ఒక్క ఐలాండ్ కూడా ఉండదండి. ఇక నెంబర్ 2, 2వది శ్యాహిమాత గుడి. ఉత్తరాఖండ్ అల్మోడా జిల్లాలో కొండపై ఉన్న అడవులలో ఈ గుడి ఉంది. ఈ గుడిలో ఉన్న విగ్రహం రోజుకు 3 సార్లు రంగు మారుస్తూ ఉంటుంది. ఉదయం బంగారం రంగు, మధ్యాహ్నం నలుపు, సాయంత్రం చామంచాయి రంగులో మారుతుంది. ఎందుకిలా జరుగుతుందన్న విషయం ఎవరికీ అర్థం కాదు. ఇక నెంబర్ 1 సింసామాత గుడి. ఈ గుడిలో జరుగుతున్న
రహస్యాలను చూసి సైంటిస్టులు కూడా ఆశ్చర్యపోతున్నారు. సింసామాత కలలో వచ్చి సంతానం కలుగుతుందన్న వరాన్ని ఇస్తుంది. సింసామాత గుడి హిమాచల్ మండి జిల్లాలో సిమ్స్ అనే గ్రామంలో ఉంది. ఇక్కడ సింసామాత కొలువుండి సంతానం లేని స్త్రీలకు సంతానాన్ని కలిగించే అదృష్టాన్ని కలిగిస్తుంది అన్న నమ్మకం అందరిలో ఉంది. నిజంగానే అలా జరుగుతుంది కూడా అని అంటారు. సంతానం లేని స్త్రీలు ఈ గుడిలో రాత్రిపూట నేలపై నిద్రిస్తే చాలు, ఆ తల్లి తన ఆశీస్సులను అందించి సంతానం కలిగేలా చేస్తుంది. కొన్ని పురాతన కథనాలలో ఇలా ఉంది. ఏ స్త్రీ అయితే పూర్తి భక్తి విశ్వాసం కలిగి ఈ గుడిలో నిద్రిస్తుందో వారికి కలలో సింసామాత కనిపించి పుష్పం గాని పండు గాని ఇస్తున్నట్టు అనిపిస్తే వారికి ఖచ్చితంగా సంతానం కలుగుతుంది అని అంటారు. ఈ గుడిలో నవరాత్రుల టైంలో చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ టైంలోనే వారి కోరికలు తీరే టైం. కలలో అబ్బాయి పుడతాడా అమ్మాయి పుడుతుందా అన్న విషయం కూడా తెలుస్తుంది. అదెలా అనగా కలలో అరటి పండు గాని జామ పండు గాని కనిపిస్తే పుత్ర సంతానం అని, బెండకాయ కాని ఆనపకాయ గాని కనిపిస్తే ఆడ సంతానం కలుగుతుంది అని అంటారు. ఆశ్చర్యాన్ని కలిగించే అద్భుతమైన విషయం ఇంకోటి ఉంది. కలలో సంతానం కలగదన్న విషయాన్ని లేదా లేటుగా సంతానం కలుగుతుందన్న విషయాన్ని కూడా సూచిస్తారట. అదెలా అనగా నిద్రిస్తున్న స్త్రీ కలలో రాళ్లు లేదా గట్టిగా ఉన్న వస్తువు ఏదైనా గనుక కనిపిస్తే ఆ స్త్రీకి సంతానం కలగకపోవచ్చని లేదా చాలా లేటుగా సంతానం కలగవచ్చు అని ఒక సంకేతంగా కనిపిస్తుంది అని ఒక నమ్మకం. ఇక్కడ ఒక పెద్ద బావి ఉంది. ప్రతి స్త్రీ ఆ బావిలో స్నానం చేసిన తరువాత ఆ గుడిలో నిద్రిస్తుందంట. కలలో సంతానం కలగదన్న సంకేతం తెలిసిన తరువాత కూడా ఎవరైనా ఆ గుడిలో మళ్లీ నిద్రించాలని ప్రయత్నిస్తే ఆ సింసామాతకు నచ్చదంట. అటువంటి వారికి చీమలు కుట్టడం లాంటివి జరిగి ఒళ్ళంతా ఎరుపెక్కిపోతుందంట. ఈ గుడిలో ఇంకో అద్భుతమైన విషయం ఉంది. ఇక్కడ ఒక పెద్ద రాయి ఉంది. ఆ రాయిని 2 చేతులతో కదపాలని ఎంత ప్రయత్నించినా కదలదు. కానీ చిటికిన వేళ్లుతో కదిపితే ఈ రాయి కదులుతుంది. ఇది చూసి ఆశ్చర్యపడక తప్పదు. ఎందుకిలా జరుగుతుందన్న విషయం కూడా ఎవరికీ అర్థం కాదు. చాలా దూర ప్రాంతాల నుండి ఈ గుడికి వస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇవండి 6 అద్భుతమైన గుళ్ళ యొక్క రహస్యం. ఇటువంటి ఇంకొన్ని అద్భుతమైన వీడియోలు చూడాలనుకుంటే ఛానల్ని లైక్, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని క్లిక్ చేయండి. మీ శ్రేయోభిలాషి సాయి శారద.